అమ్మ మీ పేరు? నా పేరు రంగుముద్రి రమాదేవి అండి. మాది దాసరి కార్పొరేషన్ చైర్మన్ స్టేట్. మేము పార్వతీపురం మన్యం జిల్లా నుండి వచ్చానండి. ఎట్లా ఉంది పార్వతీపురం అండ్ విజయనగరం జిల్లాల్లో ఎలా ఉంది? పార్వతీపురం విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాగానే ఉందండి. నిన్ననే చంద్రబాబు సభ పెట్టాడు బొబ్బిల్లో. విజయనగరంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల రక్తాన్ని, సొమ్ముని ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు అంటున్నాడు. లేదండి, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు కదా, ఓట్ల కోసం ఏవేవో కథలు కహానీలు అన్నీ చెప్తుంటారు. జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఇచ్చిన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా పేద, బడుగు, బలహీన వర్గాలు అందరినీ కూడా నేను సీఎం అయ్యాక మీ అందరి తాలూకా కష్టాలు తీరుస్తాను అని చెప్పారు. అదే మాట ప్రకారంగా అతను సీఎం అయిన వెంటనే సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇచ్చారు. పేదలందరికీ ఇల్లు ఇచ్చారు. తర్వాత రైతు భరోసా, టిట్కో ఇల్లు ఇచ్చారు. ఇంకా వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, ఇంకా పెన్షన్లు ఇచ్చారు. ఇంకా మద్యం తాలూకాది కూడా నిషేధం అన్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి రైతు భరోసా, కౌలు రైతులు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారండి. మద్య నిషేధం అంటున్నారు. చంద్రబాబు అంటున్నాడు మంచి మద్యాన్ని ఇస్తాను, క్వాలిటీ మద్యాన్ని ఇస్తాను, అతి తక్కువ రేటుకే ఇస్తాను. జగన్ కల్తీ మద్యం ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అవన్నీ ఉత్తినేనండి. కల్తీ మద్యం అయితే ప్రజలకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మరి మంచిదే. వాళ్ళు బెల్ట్ షాపులు అన్నీ కూడా పెట్టి ప్రైవేటీకరణ చేసి బోల్డ్ అండ్ డబ్బులు దోచుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక దగ్గర సిండికేట్ అయ్యి ఒకే దగ్గర గవర్నమెంట్కి అయితే ఆ వచ్చే ఆదాయం కూడా సంక్షేమ పథకాలు వాటికి వినియోగించవచ్చు, అభివృద్ధికి ఇంకో దానికి అని చెప్పి ఆ మందుని తగ్గించడానికి కోసం ఒకేసారి తగ్గించిస్తే వాళ్ళు మందుకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అందుకోసం అని చెప్పి ఆ మందు అనేటువంటిది లిమిట్ అనేటువంటిది పెట్టారు. ఆ లిమిట్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళు తీసుకోగలుగుతారు. పగలంతా కష్టపడి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆ కష్టపడిన డబ్బులంతా కూడా తాగిస్తే మరి భార్య బిడ్డల్ని ఎవరండి పెంచుతారు? మరి ఆ కుటుంబం ఎప్పుడు డెవలప్ అవుతుంది? అందుకని చెప్పి ఆయన పెన్షన్లు అయితేనేమి, చేయూతనైతేనేమి ఇవన్నీ కూడా ఇచ్చి పాఠశాలలు అయితే అన్నీ కూడా చక్కగా కార్పొరేటివ్ స్థాయిలో కూడా పాఠశాలని కూడా తీర్చిదిద్దారు. ఆ పాఠశాలలో ఉండే పిల్లలు కూడా శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆటలు ఇవన్నీ పెట్టి వాళ్ళకి గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అని పౌష్టిక ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. అలాగే తల్లులు అమ్మఒడి కార్యక్రమంలో ఆ తల్లులు పేదవాళ్ళు పిల్లల్ని బాల కార్మికులుగా. అమ్మఒడి మీరు అంటున్నారు, అమ్మఒడి జగన్ ఒక్కడికి ఇస్తున్నాడు, మేము ఎంతమంది ఉంటే అంతమంది, ముగ్గురిని కానండి ముగ్గురు కూడా ఇస్తాం అమ్మఒడి అంటున్నాడు చంద్రబాబు. ఇప్పటికే జనాభా పెరిగిపోయి ఆ సరైన వసతులు లేక అల్లాడిపోతుంటే ఇంకా ముగ్గురిని కలండి, 10 మందిని కలండి, ముగ్గురికి 3 బాటిళ్ళు ఇస్తాము. అలాగా అవన్నీ కూడా జరగని పనులండి. ఏదో ఎలక్షన్ వస్తుంది కదా, మేము ఓట్ల కోసం అని చెప్పి ప్రాకులాడి ఏవేవో వాగ్దానాలు ఇవ్వడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని తాలూకుదంతా కూడా మూసేయడం, ఇవన్నీ కూడా అవి అసత్యాలండి. ఎందుకంటే జగన్ గారు అయితే పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చాపురం నుండి, జిడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసేటప్పుడు అతనికి ఎంతోమంది కష్టాలు చూశారు. ప్రాక్టికల్గా అవన్నీ కూడా చూసి తెలుసుకొని వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడితే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతుంది. వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటిది జరగాలంటే ముందు పేదవాడు, వాడికి 3 పూట్ల తిండి ఉండాలి, వాడు ఉండడానికి సరైనటువంటి వసతి ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి అది అంతా కూడా అభివృద్ధి అనేటువంటిది ఎలా వస్తుందండి? అయితే మళ్ళీ జగనే వస్తారంట? జగనే తప్పకుండా వస్తారండి. ఈ అపోజిషన్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు మాత్రం మీరు నమ్మకండి. తప్పకుండా జగనే వస్తారు.